అప్పుడప్పుడు నేను వాక్య పరిచర్య చేసి ముగించి వెళ్తాను. వెళ్ళి ఏం చేస్తానంటే, భూగోళమునకు అవతల ప్రక్క నుండి కొంతమంది భక్తులు డెలివరెన్స్ ప్రార్థన చేస్తుంటారు. వెళ్ళి వాళ్ళతో కనెక్ట్ అవుతాను. అగ్రి అవుతూ ఉంటాను. యేసు నామములో గ్లోబల్ లెవెల్‌లో సర్వ ప్రపంచ స్థాయిలో ప్రయోగించబడుతున్న దుష్టాత్మ శక్తులను, మాంత్రిక, తాంత్రిక విద్యల శక్తులను యేసు నామములో బంధించాలి. అవతల ప్రక్కన చాలామంది భక్తులు డెలివరెన్స్ ప్రార్థనలు చేస్తుంటారు. నేను వాళ్ళతో ఏకీభవిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నేను చిన్న మెసేజ్ పెడుతుంటా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, గాడ్ బ్లెస్ యూ అని చెప్తుంటా. అంటే నేను ఉన్నాను బాబు ఇక్కడ అని మీకు చెప్పడానికి. మరి అయ్యగారు ఏంటో వెళ్ళిపోయాడు ఏంటి అని అనుకోకండి. మీరందరూ ఇక్కడ ఒకరితోనొకరు కనెక్టెడ్ అయి ప్రార్థన చేస్తుంటే, నేను భూగోళానికి అవతల సగభాగంలో ఉన్న కొందరు భక్తులతో నేను కనెక్ట్ అయ్యి వాళ్ళు అడుగుతుంటారు, ఎవరైనా లైన్లోకి వచ్చారా, ప్రపంచంలో ఇంకా భూగోళానికి అవతల ప్రక్క నుంచి ఎవరైనా వచ్చారా, కామెంట్ పెట్టండి అని అడుగుతారు. నేను పెడతాను, ఐ జాయిన్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ సౌత్ ఇండియా, హైదరాబాద్. ఐఎమ్ పాస్టర్ రంజిత్ ఓఫీర్, నేను జాయిన్ అయ్యాను సౌత్ ఇండియా నుండి అని నేను మెసేజ్ పెడతాను. అక్కడ నుంచి రిప్లై వస్తుంది, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఏకీభవిస్తూ ఉంటాను. ఒక్కోసారి నేను విని కొంచెం కొనుక్కు వచ్చింది అనుకోండి, అవతల పెద్ద ఆయన గర్జిస్తాడు, బ్రదర్ డోంట్ స్లీప్, కొనుక్కు రానియద్దు, ప్రార్థన చేద్దాం, పట్టుదలగా ప్రార్థన చేద్దాం అంటుంటాడు. ఉలిక్కిపడి లేస్తాను నేను. ఇంత పోరాటం జరుగుతుంది. అలాగే ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, ప్రతిసారి కాదు, ఎప్పుడైనా ఒకసారి. చాలా అలసిపోయినప్పుడు కొంచెం అట్లా వస్తుంది. లేచి మళ్ళీ వెళ్ళి చన్నీళ్ళతో కళ్ళు కడుక్కొని వచ్చి మళ్ళా ప్రార్థనలో ఉంటారు. ఒక్కోసారి దేవుడే చెప్తాడు, పడుకో కుమారుడా, తెల్లవారగానే కొందరికి బాప్తిస్మాలు ఇవ్వాలి, తెల్లవారగానే నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు ప్రయాణం చేయాలి, మళ్ళా నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, మొదలు పెట్టావు కదా, ఆత్మలో ఏకీభవించు, నువ్వు పడుకోమంటాడు దేవుడు. దేవుడు చెప్తే పడుకుంటా, అదొక 10%. చాలా వరకు నేను మీతో ప్రార్థనలో ఏకీభవించి ఒక్కోసారి లెఫ్ట్ అయిపోతా ఇక్కడి నుంచి. ఐ లీవ్ దిస్ ప్లాట్ఫామ్. ఎందుకంటే అవతల వాళ్ళకి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. అయినా సరే ఇక్కడ నా బిడ్డలు ప్రార్థన చేస్తుంటారు, ఆత్మలో మీతో ఏకీభవిస్తుంటాను. ప్రపంచ దేశాల నుండి దేవుని చేత అభిషేకించబడ్డ దైవజనులు చేస్తున్న ప్రార్థన పోరాటానికి వెళ్ళిపోయి నేను కనెక్ట్ అయిపోతాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అలా నడిపిస్తున్నాడు. అర్ధరాత్రి నిద్రపోవడం మానేసి, ఏమిటండి ప్రార్థనలు, ఏమైనా అర్థం ఉందా అంటే, ఆత్మను బట్టి విత్తుతున్నాం బాబు, తగిన కాలంలో పంట కోసుకుంటాం, ఆ పంట ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది సీరియస్ మ్యాటర్, సీరియస్ పోరాటం.